హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం కారాబాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా గీ యాడ్ చేసుకొని జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గీ ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టమాటోస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని 5 మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత 2 to 5 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకొక పక్కన మరుగుతున్న వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకొని పక్కన వేడి చేసుకొని మరుగుతున్న వాటర్ని ఈ రవ్వలో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కారాబాత్కి, ఉప్మాకి కొద్దిగానే తేడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఒక సీక్రెట్ మసాలా ఉంది ఫ్రెండ్స్, అది లాస్ట్లో చెప్తాను. మనం ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం ఆ మసాలాని వేసుకోవాలి. ఆ మసాలా వల్లనే ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, 2 to 5 మినిట్స్లో ఇది ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. రవ్వ చక్కగా ఉడికిపోయిన తర్వాత మసాలా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ దాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేయకూడదు, గ్యాస్ ఆన్లోనే ఉంచుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకున్న తర్వాత మనకి మసాలా ఫ్లేవర్ మొత్తం ఈ కారాబాత్కి పడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే చక్కగా నెయ్యి కూడా ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా మనం జీడిపప్పుని లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయి. మనం పోపులో యాడ్ చేస్తే జీడిపప్పులు మెత్తగా అయిపోతాయి. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతానన్నాను కదా ఫ్రెండ్స్, పైన టైటిల్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కారాబాత్ని చక్కగా పల్లీ చట్నీతో సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇది డైరెక్ట్గా తినేయచ్చు ఫ్రెండ్స్, కానీ హోటల్ స్టైల్లో తినాలనుకుంటే ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. వితౌట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.